ఎదిగే వయసులో ఉన్న పిల్లలు పెరిగే పైరు లాంటి వాళ్ళు. సరి అయిన సమయంలో తల్లిదండ్రుల సంరక్షణ లేకపోతే వారి మనస్సుల్లో చెడు ఆలోచనలని చీడపట్టి చెడిపోతారు. విద్యార్థి దశలోనే పిల్లల మనసు వికసించడం ప్రారంభిస్తుంది. ఆ తరుణంలో వారిని సరి అయిన దారిలో పెట్టకపోతే వారి భవిష్యత్తు అగమ్య గోచరమవుతుంది. తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం వల్ల క్రమశిక్షణ, కట్టుబాట్లకు దూరమైన పసి మనసుల పసిడి జీవితాలను యవ్వనం కాటేస్తుంది. ప్రాయం పరుగులు తీసే వేగం చూడు, పొంగే ఆవేశంలో ఆకాశాలే అందే నేడు. ఈడు ఇదేరా ఈడు. ప్రాయం పరుగులు తీసే వేగం చూడు, పొంగే ఆవేశంలో ఆకాశాలే అందే నేడు. ఈడు ఇదేరా ఈడు. పాడు పదాలే పాడు. చుక్కల లోకం చూడాలంట, ఎగిరే పప్పుల తేరుల దాబిలి మేడకు చేరాలంట. రెక్కలు వచ్చి చుక్కల లోకం చూడాలంట, ఎగిరే పప్పుల తేరుల దాబిలి మేడకు చేరాలంట. కలిసే కొండ కోన ఎండావానా, కొండ కోన ఎండావానా మనదేనంట. దూకే వెల్లువ వంటి అందరి వయసు మనదేనంట. ఈడు ఇదేలా ఈడు. పాడు పదాలే పాడు. ప్రాయం ప్రాయం పరుగులు తీసే వేగం చూడు, పొంగే ఆవేశంలో ఆకాశాలే అందే నేడు. ఈడు ఇదేలా ఈడు. పాడు పదాలే పాడు. నింగి వంగి మనకే నేడు మొక్కాలంట, ఏడు రంగుల కలిసే ఇంద్రధరస్సే చిక్కాలంట. నింగి వంగి మనకే నేడు మొక్కాలంట, ఏడు రంగుల కలిసే ఇంద్రధరస్సే చిక్కాలంట. మనకిక ఎదురే లేదు బెదురే లేదు, ఎదురే లేని బెదురే లేని ప్రాయం మనది. ఏ ఎల్లలు లేని చల్లని వెన్నెల గేయం మనది. ఈడు ఇదేరా ఈడు. పాడు పదాలే పాడు. ప్రాయం ప్రాయం పరుగులు తీసే వేగం చూడు, పొంగే ఆవేశంలో ఆకాశాలే అందే నేడు. ఈడు
ఇదేరా ఈడు పాడు అలానే పాడు ఈడు ఇదేరా ఈడు పాడు పదాలే పాడు పాడు పదాలే పాడు. ఎవరా వాళ్ళు? ఇదిగో నువ్వు వెళ్ళి చూసిరా. అమ్మకు తెలియకుండా చూసిరారా? నేనేళ్ళను బాబు, చూసిందంటే నన్ను తంతుంది. బాబు చేయలేరా? స్కూల్ వదలగానే ఇంటికి రావాలని తెలియదా నీకు? ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? ఎక్కడికి వెళ్ళారంటే మాట్లాడవే. మేము ఏ టికెట్కి వెళ్ళొస్తున్నాం? ఏడ్చారు. అక్క అక్క, నీ ముద్దులు కొడుకొచ్చాడు చూడు. ఓహో, తమరు అప్పుడే వచ్చేసారా? మన వాడు గోవింద్ ఉన్నాడుగా, వాడేడి? ఇద్దరు కలిసి వెళ్ళారు కదా. వాడు ఎప్పుడో పారిపోయాడు. వేసవి సెలవులు ఇవ్వగానే కాలేజీ పుస్తకాలు కొనిచ్చి కూర్చోబెట్టి చదివించమని మీ నాన్న పాప ఉత్తరం రాశారు. అసలు నువ్వు ఇంటి పట్టునుంటే కదా. పగలు రాత్రి అనకుండా బలాదూరు తిరుగుతున్నాడని మొహం చూస్తేనే తెలుస్తుంది. ముందు లోపలికి వెళ్ళరా నువ్వు. వెళ్ళి స్నానం చేసిరా, భోంచెద్దు గాని. అబద్ధం మమ్మీ. కాలేజీకి వెళ్లే వయసు వచ్చింది, ఇంకా ఏమిట్రా ఎల్లరి పనులు? ఎప్పుడు చూసినా చిన్నపిల్లలు ఏడిపిస్తావు. బుద్ధి లేదు నీకు? అప్పటికి అదే వస్తుందిలే పిన్ని. కాలేజీకి వెళ్ళి తిరిగి రాని. బాబు మారతాడో లేదో చూడండి. మారతాడు. ఒరే బాబ్జీ, నువ్వేనే పనిచేసింది? నీ అల్లరి ఎక్కువైపోయిందిరా. ఏమైంది భారతి? నేను నీతో చెప్తూనే ఉన్నానక్క, వీడికి ఆ సదుపులో పెట్టమని. ఇప్పుడు చూడు. అయ్యో పిన్ని, ఇది నేను చేయలేదు, నాకేం తెలీదు. ఆహా, నీకేం తెలియదు పాపం. నా మొహం చూసి నిజం చెప్పరా. ఇది వాడు తలదుడుచుకోలేదని నీతో చెప్తానని బెదిరించిందట. అందుకేం చేశాడు చూడు. మమ్మీ, నాకేం తెలీదు, నేను నీళ్లు మాత్రమే పోసానంతే. అంత అబద్ధం. నన్ను భయపెట్టి నా మీద నీళ్లు పోసావు, నా మొఖాన్ని మసి కూడా పోసావు. ఫోన్లేమ్మా, లోపలికి వెళ్ళి మొహం కడుకో. బాబ్జీ, రోజు రోజుకి నీ అల్లరి బాగా ఎక్కువైపోతోంది. మీ నాన్నగారు రాస్తూనే ఉన్నారు, నీ ప్రవర్తన సరిగా లేకుంటే అక్కడికే పంపించేయమని. అది మరొక సమస్య కదా. కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఎలా? ఈ కాలంలో అది లేకుండా ఎక్కడికి వెళ్తే మాత్రం ఏం ప్రయోజనం? తండ్రి అన్నవాడు దగ్గర లేకపోతే ఈ మగపిల్లల్ని పెంచడం చాలా కష్టమే. సిగ్గులేపోసరి ఎలా పళ్ళెక్కిస్తున్నాడో చూడక్క. మీ నాన్నగారు రాని అప్పుడు నవ్వుదు గాని.
కనీసం వాడైనా ఏడాదికి 2 నెలల తండ్రితో కలిసి ఉంటాడు. వీళ్ళు 4-5 సంవత్సరాలకు ఒకసారి తండ్రి కొడుకులు కలుసుకుంటుంటారు. మరి చెప్పిన మాట ఎలా ఉంటాడు? వదిలితే పారిపోదావునా? నువ్వే కదరా శాంతి మొహానికి మర్చిపోసావు నన్ను కొట్టించడానికి. ఓ అదే విషయం. అదే అదే నేను కాదు, అది దేని పని. ఇందుకోసం నన్ను ఇంతగా పరిగెత్తించావు. వదులు వదులు వదులు. ఇప్పుడు పారిపోయానా? ఇంకా ఏం చేశాను చెప్పు. మర్చిపోయానన్నావు, నేను పోయలేదు. నా కళ్తాను నువ్వు పోయడం. ఇప్పుడు నువ్వు నాకు చెల్లెలు కదా, మన ఇద్దరం ఒకటే పార్టీ కదా. నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నువ్వు నిజంగా చెప్పు, నేను మసిపూసానా? నా 2 కళ్ళతో చూసాను. ఇక పైన చంపాలంటే చంపు, బతికించాలంటే బతికించు. నిన్ను ఏం చేయాలో నాకు తెలుసురా. వదలరా నన్ను. సోడబుట్టి కళ్ళతారా వదలమంటే అమ్మంటుంది. చిన్న పిల్లలకి గాలి బుడగలు వదులుతున్నావు, కొంచెం కూడా సిగ్గులేదు. పెద్ద చెప్పొచ్చోలే, నువ్వు వదిలి చూపించు, చూస్తాను. అదేమంత పెద్ద పని అనుకున్నావా? దీనికే అంత నవ్వాల్సిన పని లేదు. మరేంటి, ఓడిపోయావుగా? ఓడిపోలేదు. 1 గంట ప్రాక్టీస్ చేస్తే బెలూన్ అంత సైజులో బుడగలు నేను ఊదగలను. బెలూన్ అంత సైజులో మాటలు మాత్రం చెప్తావు. ఎందుకు బాబ్జీ ఊరికే గ్యాస్ కొడతావు? గువ్వగుడ్లి పాటికి పగులుంటాయేమో చూద్దామా? వద్దు బాబ్జీ, రోజు పట్టుకుని చూస్తే అవి పగలవు. అలా ఏం కాదు, పగులుతాయి. అది కాదురా, మనిషి గాలి సోకినంటే తల్లి గువ్వ తిరిగి రానే రాదు. తల్లి గువ్వ తిరిగి వస్తుంది, తండ్రి గువ్వ తిరిగి వస్తుంది. ఇందులో నాకు పాఠాలు చెప్పేంత గొప్పదానివి కాదులే. నేను ఎన్నోసార్లు గుడ్లు పగిలి గువ్వలు ఎగిరిపోవడం చూశాను. ఓహో, ఎన్ని గువ్వలు ఎగిరిపోవడం నువ్వు చూసావేంటి? బోలెడు. బోలెడంటే ఎన్నుంటాయి? ఓ 100 ఉంటాయా? 100 కాదు, ఓ 1000 ఉంటాయా? ఓ 1,00,000 ఉంటాయా? తప్పు చేయడానికి ఎందుకంత ఉత్సాహం? పగిలిందా బాబ్జీ?
పండులాగుంది కదా. అయ్యో అది అక్కడే పెట్టే బాబ్జీ. ఇది రేపు పగులుతుంది. పగిలినప్పుడే పగులుతుంది. గుడ్డ అక్కడ పెట్టేసి నువ్వు కిందకి దిగా. ఏమైందిరా? అందుకే పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెట్టకూడదు అన్నారు. నేను నీకు ముందే చెప్పాను కదా, గువ్వ గుడ్లు ముట్టుకోవడం తప్పని. ఇప్పుడేమైంది? నీకు ఇది కావాల్సిందేలే. బాజీ, రిజల్ట్ ఏమైంది? త్వరలో తెలుస్తుంది. కాలేజ్ మెట్లెక్కి యోగం ఉంటుందంటావా? అది నువ్వే చూస్తావు కదా ఆంటీ. అయ్యి ఈ రోజు మీ మావయ్య మంచి మూడ్లో ఉన్నట్టున్నాడే. నువ్వేంటి ఇంత పొద్దున ఎక్కడ ఉన్నావు? తాత ఎన్ని దెబ్బలు కొడుతున్నావో చూద్దామనా? అన్నయ్య, నీ ఎక్సర్సైజ్ ఆపేసి ఒకసారి ఇలా వస్తావా? ఇదిగో 10:30 బస్సుకు వెళితేనే సరిగ్గా నీ పెన్షన్ తీసుకురావడానికి వీలవుతుంది. త్వరగా వెళ్ళు. 10:30 కాదు, 12 గంటల బస్సులో వెళ్ళినా మన పెన్షన్ అక్కడే ఉంటుంది. ఓకే, ఇది మిలిటరీ వాళ్ళ పెన్షన్. నీ మిలిటరీ గొప్పలు చాలు గాని కోతలు కొయ్యక వచ్చి స్నానం చెయ్యి. నా కోతలు నేను కోసుకుంటే నీకేంటి బాధ? కోతలు ఎప్పుడైనా కోసుకోవచ్చు, దానికేం తక్కువ. పెన్షన్ అనేది నెలకి ఒక్కసారే వస్తుంది. పదవే. బాబు, ఎవరిచ్చారు? అన్న. అన్న పేరేంటి? బాలు. బాలు అన్న. అతను ఎక్కడున్నాడు? నువ్వు వెళ్ళు. ఆరోసారైనా నాకు దారి దొరకదా అని ఇన్ని పాటలు పడుతున్నాను రా. దారా అంటే ఏంటి? ఏమిటా ఇక్కడ ఇప్పుడు చించి పారేసిందే నేను ఆవిడకి రాసిన 6వ ఉత్తరం. ఇప్పటికైనా నీ ప్రయత్నాలు ఆపుకోరా గురుడా. ఆపుకోవాలా? నా ఈ విలువైన యవ్వనం వృధా అయిపోదు. సిగ్గుచేటు. ఆమె ప్రేమించినంత మాత్రాన నీ యవ్వనం ఎలా వృధా అవుతుంది? ఆమె ప్రేమించకపోతే నాకు వచ్చిన బాధ లేదు. కానీ ఏ అమ్మాయి అయినా ప్రేమించలేదనుకో, ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ యవ్వనం? ఆడది మనకు దొరకనప్పుడు ఎందుకురా మనందరం ఇలా మగాళ్ళని చెప్పుకు తిరిగేది? నువ్వే చెప్పరా, చెప్పరా.
హ్యాపీ బర్త్డే జ్యోతి. హాయ్ ఆంటీ. వాడి వాటం చూడు, ఒక్క తుక్క పాయసం కూడా వాడికి ఇవ్వద్దు. కొంచెం కూడా విను. ఇవాళ మీ ఇంట్లో ఏమిటంటే విశేషం? ఇవాళ నా పుట్టినరోజు, సాయంత్రం అందరూ రావాలి. నువ్వే వాళ్ళకి పంచివమ్మా, లేకపోతే ఒకరినొకరు కొట్టుకొని గొడవ పడతారు. సతీ, ఒక గ్లాసు స్పూన్ తీసా. ఎంత తొందరగా కాలం తిరిగిపోతోంది. నారాయణక్క నిన్నటికి నిన్న కన్నట్టుగా ఉంది. అత్తయ్య, ఇవాళ మధ్యాహ్నం వీళ్ళందరికీ భోజనాలు మా ఇంట్లోనే. నేను? అయ్యో, మీరు రాకుండా సార్, మీరు లేకపోతే అక్కడ ఎవ్వరికి భోజనాలే పెట్టను. అయ్యో, ఇక నీ పనంతే. జ్యోతి, నువ్వు వీళ్ళందరినీ అక్కడ తీసుకుపో, నాకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. బాబ్జీ గారు కూడా అక్కడే ఉన్నాడు. ఒకసారి నోరు తెరు. చాలు, రోజు ఇలాగే పుట్టినరోజు జరుపుకుంటూ ఉండాలి. అంటే నాకు తొందరగా వయసు అయిపోవాలనా? మోహన్ చూడు, ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఇలా పిలిస్తే నేను అస్సలు రాను. మరి ఎలాగండి తమని తీసుకువెళ్ళాలి? పల్లకిలో కూర్చోబెట్టి మోసుకుంటూ పోవాలా? పల్లకీలోనో కార్లోనో భుజం మీదో ఎలా మోసుకెళ్ళినా పర్వాలేదు. అలాగైతే ఇప్పుడు రావద్దులే. నీ చిన్నప్పుడు నిన్ను చాలా సార్లు ఎత్తుకొని తీసుకెళ్ళాను తెలుసా బాబీ? ఆ రోజుల్లోనే నా పన్ను ఒకటి ఊడగొట్టుకున్నాను, గుర్తుందా నీకు? నాకు 6 ఏళ్ళు, నీకేమో 2 ఏళ్ళు. మనమందరం కలిసి కొండ మీదున్న అమ్మవారి గుళ్ళో జాతరకు వెళ్ళాం. నాకు నేను ఎత్తుకోవాలనిపించింది, నువ్వేమో ఎవరిని ఎత్తుకోనివ్వడం లేదు. బలవంతంగా నేను ఎత్తుకున్నాను. మెట్లెక్కేటప్పుడు ఇద్దరు జారి దబాల్మని కింద పడిపోయావు. దెబ్బకి నా పన్ను పోయింది. అప్పుడు నువ్వెంత మంచివాడవో తెలుసా? తీసుకో. ఇదిగో మధ్యాహ్నం తప్పకుండా రావాలి. ఓ అలాగే. అలా కనిపెడితే నేను ఒప్పుకోను. పిల్లి మీద పట్టేందుకే నవ్వాను. ఇప్పుడు కొట్టిన దెబ్బ చాపకు తగిలి, తర్వాత నీకు తగులుతుంది. బయటికి రావే. ఆహా, పంచ కట్టుకోగానే పెద్ద మగాళ్ళ ఫీల్ అయిపోతున్నావా? అవునాంటీ, ఇలాగే చూస్తూ ఉండు. కాలేజీకి వెళ్ళొచ్చేసరికి మనిషినే మారిపోతా.
అందుకే రోజుకి 2 స్పెషల్ గుడ్లు తింటున్నా. అయితే నేను నీకు పని చెప్తాను. ఏం పని? నీకు సైకిల్ ఉంది కదా, కొంచెం టౌన్ వరకు వెళ్ళొస్తావా? అదెందుకో ముందు చెప్పు, తర్వాత ఆలోచించి వెళ్దామా మాండమా అనేది చెప్తా. ఈ రోజు కుదరకపోయినా నీకు తీరిక దొరికినప్పుడు టౌన్కి వెళ్ళి నాకు గాజులు తెచ్చిపెట్టు. గాజులా? ఏం గాజులు? ఏం గాజులా? హై స్కూల్ దగ్గర ఒక జంక్షన్ ఉంది కదా, అక్కడ ఒక పెద్ద గాజులు కొట్టుంది. అక్కడ 2 డజన్లు తేవాలి. ఇదిగో, ఇదే సైజు. 6 డజన్ నల్లవి, 6 డజన్ పచ్చవి, 6 డజన్ ఎరుపువి, తర్వాత 6 డజన్ నీకు ఇష్టమైన రంగు. ఏ రంగు అయితే తమరికి ఇష్టం? నీ రంగంటే ఇష్టం. చెప్పిన మాట ఉందో యాదవకేది. ఏంటయ్యా నువ్వు చేసే పని? బుద్ధి ఉండకర్లా? నా బుద్ధి నా దగ్గర ఉంది కానీ నోరు మూసుకెళ్ళే ముసలుదానా. నీ పళ్ళు రాలగొట్టడానికి ఈ ఊళ్ళో మొగాడే లేకపోయాడు. మనుషులు స్నానం చేసే చెరువులో నువ్వు గొడ్లను తీసుకొచ్చి కడుగుతున్నావే. వసే ముసలుదానా, గేదెలు కూడా ప్రాణం ఉన్న జీవాలేనే. గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించినట్టు నీ నీతిని ఎలా వచ్చిందిరా? నువ్వు నోరు మూసుకెళ్తావా లేదా నిన్ను? అయ్యా, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఆగండి 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 అబ్బాయి గారు, ఆగండి 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 అబ్బాయి గారు, ఆగండి 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 ఆగండి. రాదు రాదు రాదు, గుద్దిగండి 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 బాబు. అయ్యి బాబాయ్, సెంటర్ చూసి గుద్దిసారని ఏమైపోతాను బాబు నేను. ఏంటి ఎక్కడికి అబ్బాయి గారు? లైబ్రరీకా? ఏం లోకం అండి ఇది. డబ్బులేమో మనిషి సృష్టించాడండి, ఆ మనిషినేమో దేవుడే సృష్టించాడండి. ఆ దేవుడిని డబ్బులతో కొనేస్తున్నారండి. నవ్వుకోండి నవ్వుకోండి. ఈ కోట ఏం చెప్పినా అబ్బాయి గారి తమాసాయే. అబ్బాయి గారు, చదువు ఎక్కువైతే జ్ఞానం అండి, జ్ఞానం ఎక్కువైతే పిచ్చని శాస్త్రం అండి. చదువు సంధ్య లేని వాడికి ఇలాంటివి ఎన్నో శాస్త్రాలు తెలుస్తాయి. నువ్వు పోరా. అక్కడ మాధవయ్య కదిలితే చంపేస్తానంతే. ఆగమంటే ఆగం మొత్తం ఆగండి. అబ్బాయి గారు, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయండి? ఉంటే ఏంటి? అవసరం అవుతుంది. ఉన్నా ఇప్పుడేం ఇవ్వను. పోండి అబ్బాయి గారు, మీరు మేనండి. ఈ కోట డబ్బులు అవసరం అవుతుంది, ఎవరెత్తారు ఏంటండి మరి? ఇవ్వకపోతే? ఇచ్చాను ఇచ్చాను. మీకు అవసరం వచ్చినప్పుడు దొంగతనంగా సిగరెట్లు తేడానికి ఈ కోటే కావాలి. 10 పైసలు అడిగితే మాత్రం ఇవ్వరంట. అమ్మా పైసామి పరమాత్మ. హై తెచ్చావా? ఉదయం నీ మూడు చూడగానే నీకు తేవడానికి వీలు కాదేమో అని అనుకున్నాను. అంతలోనే నీ బుద్ధి ఎలా మారిపోయింది? ఇప్పుడు ఈ గాజులు తేకపోతే నిద్రపోవని జాలిపడి. నేను వస్తాను. అందరికీ ఈ భాగ్యం లభిస్తుందా? ఛాన్స్ కొట్టేశాడ్రా గురుడు. దేనికైనా యోగం ఉండాలిరా. యోగం మనం ఎందుకు ప్రయోజనం లేదు. రే బాబ్జీ, ఇట్రా. అమ్మాయిలకి ఏమేమి కొనివ్వాలో ముందుగా తెలుసుకుంటే మంచిదని అడుగుతున్నా. తమరు ఇప్పుడు పొట్లం తీసుకెళ్ళి ఇచ్చారే, ఏముంది అందులో? రేపు అవసరాన్ని పనికొస్తుందని అడుగుతున్నా. మరేమనుకోరా బుజ్జి? అలా చూస్తావేంటమ్మా?
ఏంటి చాలా కష్టపడుతున్నావు? ఆడపిల్లంటే ఇలాగే ఉండాలి, లేకపోతే నీలాగా అటు ఇటు తిరుగుతుంటారా? ఏమిటి బాబ్జీ ఇది? ఏం లేదు. ఏమిటి? ఏమీ లేదా? ఏయ్ నిజం చెప్పు, ఎవరితో గొడవ పెట్టుకున్నావు? నేనెవరితో గొడవ పెట్టుకోలేదు. మరేంట్రా ఇది? గాలి తాకిడికి దెబ్బ తగిలిందా? ఇది నా గోరు తగిలి గాయమైంది. గోరు తగిలితే ఇంత గాయమా? ఎందుకు బాబ్జీ ఇలా అబద్ధాలు ఆడతావు? నువ్వేమైనా చిన్నపిల్లాడవా? ఏం లేదని చెప్పాను కదా. ఆహా, వచ్చావా బాబ్జీ? ఒరే, ఆ బ్లౌజులు అందుకో. ఏ బ్లౌజు? ఆ పసుపచ్చ బ్లౌజు. మంచి పిల్లాడు కదా, అది కొంచెం ఇవ్వు బాబ్జీ. ఓ వెలుతురు లేదు, కొంచెం అడ్డు తప్పుకోరా. కావాల్సినంత వెలుతురుంది ఇక్కడ. ఇంకా కనపడకపోతే కళ్ళజోడు పెట్టుకో. నేను కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. బొమ్మకి ముక్కు పుడక పెట్టినట్టుగా ఉంటుంది. అయ్యా అయ్యా కొంచెం అడ్డు తప్పుకో బాబ్జీ. బాబ్జీ, ఆ సైడ్కి వెళ్ళిపోయి నించో. నా పనికి అడ్డు రాకు. నాకు మిషన్ తొక్కడం నేర్చుకోవాలని ఉంది. నేనెంత కాలంగానో అడుగుతున్నా టైలరింగ్ నేర్పించమని. టైలరింగ్ నేర్చుకొని ఏం చేస్తావు? టైలర్ షాప్ పెట్టుకుంటావా? నవ్వాల్సిన పనేం లేదు.
చిన్నప్పుడు నా ఆశ ఏమిటో నీకు తెలుసా ఆంటీ? ఒక టైలర్ని అవ్వాలని. చిన్నప్పుడు అది అయితే ఇప్పుడు అవ్వాలి ఆశ. ఇప్పుడు ఇప్పుడు అగ్గి పెట్టంటే ఇస్తారా? అగ్గి పెట్టుందా సార్? ఉంది. ఇంకో పఫ్ తీసుకో. సార్ వస్తున్నాడు. ఏంట్రా రిహార్సల్ చేయడానికి ఎవరు రాలేదు? ఇక్కడ ఏం చేస్తున్నారు? పొరగాడిదే. రేయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లైబ్రరీకి. మా స్కూల్ వార్షికోత్సవానికి 2 వారాల టైం ఉంది. నేను రాలేనని చెప్తే మా టీచర్ నా మీద కోప్పడతారు. ఏ ఆగు. నోరు తెరు. తెరవరా. అయితే గోవింద్ చెప్పింది నిజమే అక్క. ఏరా నిజమేనా? ఏరా బాబ్జీ, సిగరెట్ కాల్చుకోదు? అయ్యో లేదు పిన్ని. నార్మల్ ఇంకా అబద్ధం చెప్తావా? ఇంకోసారి ఇలా చేసావంటే పళ్ళు రాడగొడతాను. జాగ్రత్త. మీ నాన్నకు ఉత్తరం రాసి నిన్ను హాస్టల్ కు పంపించేస్తే అప్పుడు నీ రోగం కుదురుతుంది. నువ్వు ఇంటికి పెద్దవాడివి. నిన్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారని జ్ఞానం ఉండద్దు. పోరా లోపలికి. చుంబంది నాదం సయ్యంది పాదం తనువూగింది వేళ చెలరేగింది ఒక రాసలి. ఆంటీ, మొన్న తీసుకెళ్ళిన వీక్లీ తీసుకొచ్చా. అక్కడే పెట్టు. నేను వెళ్ళొస్తా. అలాగే.
ఆంటీ ఆంటీ ఏమిటి బాబ్జీ? పట్ట పగలు ఇంట్లో దొంగలు పడ్డ అడిగా వాళ్లే లేరు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఎక్కడ ఉంటుంటుంది, లేకపోతే చెరువుకి స్నానానికి వెళ్ళుంటుంది. ఏమిటట? ఏం లేదు, మా అమ్మ ఒకసారి ఇంటికి తీసుకురమ్మన్నారు. ఎవరిని? నన్నా? కాదు, మీ అమ్మని. ఎందుకు? నాకు తెలీదు, అక్కడేదో విశేషం ఉన్నట్టుంది. విశేషమా? ఏమిటి విశేషం? శాంతి లేదు. శాంతి 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 మన శాంతి మన శాంతి. శాంతి నేను నీకు చెవిలో చెప్తాను. సరే చెప్పు. శాంతి లేదు. శాంతి మన శాంతి లేదు. అది అది మన్మథలీలా తీయగ కొసరే వేళ మధుర స్వప్నం మదిని మీటి శృతి చేసే శృంగార గీతాల చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే వేళ మధుర స్వప్నం మదిని నీటి శృతి చేసే శృంగార గీతాల చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే వేళ బృందావనమే విరిసే బాల
మదిలో పలికినవి మరుల జతులు యదయమునై పొంగే రసలీల కొసరేటి రసికతలు చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే ఈ వేళ మధుర స్వప్నం మదిని నీటి శృతి చేసే శృంగార గీతాల చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే ఈ వేళ చేయదలో అందమైన కథలో ఆలాపించేయదలో అందమైన కథలో వయసే వరదై పొంగినది సొగసు నదిలో ఆశల అలలపైన విరహ వీణ మోగిన వేళ ఇది చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే ఈ వేళ మధుర స్వప్నం మదిని నీటి శృతి చేసే శృంగార గీతాల చిలిపిగ మన్మథలీలా తీయగ కొసరే ఈ వేళ రే బాబ్జీ ఊరికే ఉండకపోతే పూలు ఎరగొచ్చుగా ఊరికే ఉన్నాను ఎవరు చెప్పారు ఆంటీ ఇవాళ నేను 2 పుస్తకాలు చదివేశాను. ఏం పుస్తకాలు? ఒకటి చీకటి గదిలో శవపేటిక. చాలు చాలు, ఏ చెత్త పుస్తకాల పేరే చెప్తావు? అది నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. చెడు సాహసాలు ఎక్కువయ్యాయి. ఊరికే నిలబడకపోతే అవి తీసివచ్చు కదా. అవి నేనెందుకు తీసివ్వాలి? ఓహో అలాగా. లేకపోతే నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనే నీ పనివాణ్ణా? కాదు, నా యజమానివి. బాబ్జీ, ఏమిట్రా నువ్వు చేసిన పని? ఏం చేశాను? ఏం చేసావా? బ్రధ వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు నేర్పించారు నీకు తప్పుడు పనులు? ఎవరు నేర్పించలేదు. మరి 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 అది నీకు నువ్వే చేసావు కదా. ఉండు, మీ అమ్మతో చెప్తాను. చిన్నపిల్లలు ఇప్పుడే ఇలా చెడిపోకూడదు. ఎప్పుడు వస్తానని రాశారు? వచ్చే వారం వస్తానని రాశారు. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడే భారత మొహం కళకళ మారుతుంది. అవును, కృష్ణారావు ఏ తేదీని వస్తున్నాడు? తేదీ ఏమీ రాయలేదు. భారత్కి వెకేషన్ ప్రారంభం అవగానే కృష్ణారావు ఏం తోస్తుంది అక్కడ? మిలిటరీ వాళ్ళ భార్యల పాటలు అక్కడికి ఏం తెలుస్తాయిలే. అదే కదా నేను చెప్పేది. మిలిటరీ వాళ్ళకి పెళ్లి అనేదే దండగ. ఎందుకంటే ఏడాదికి 2 మాసాలే కదా దాంపత్యం. తక్కిన 10 మాసాలు ఎదురు చూపులే. అందుకేనేమో మావయ్య పెళ్లి చేసుకోలేదు. మరేంటనుకున్నారు? చెప్తాను వినండి. నేను బర్మాలో ఉన్న రోజుల్లో, అంటే అప్పుడు నా వయసు సుమారుగా 20-25 ఏళ్ళు ఉంటాయి. షార్ట్స్ టీ షర్టు వేసుకుని అలా ఈవినింగ్ వాక్ వెళ్ళేవాడిని. అదే నా డైలీ ప్రాక్టీస్. అలా అలా వాకింగ్ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అక్కడికి రాజకుమార్తె వచ్చింది నిన్ను చూడటానికి. చాలా ఆపనయ్యని అబద్ధాలు నువ్వును. అదిగో నీ పాత ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు.
నాకంతా తెలుసు, నువ్వు చెప్పక్కర్లా. ఒరేయ్ నేను ట్రైన్ ఎక్కడ్రా? ఈసారికి క్షమిస్తున్నాను. బండి 1 గంట లేటు. ఆలస్యమైనప్పుడే మాకు అర్థమైంది. అరే పిల్లలు అసలు ఎదగనే లేదు. నేను పోయిన ఏడాది వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. దానికి చీర కడితే పెద్ద పిల్లే. మరి నేను వెళ్ళిరానా? ఆరోగ్యమే మహాభాగ్యం, అది నా సిద్ధాంతం. కొట్టుకోకండి, నెమ్మది తీసుకోండి. అయ్యో, అమ్మాయికి ఏం తీసుకురాలేదా? ఓ పని చేయండి, ఈ బొమ్మలన్నీ మీకు, సూట్ కేసు మాత్రం గోవిందికి. చూడండి, ఇవన్నీ మీరే పంచుకోవాలి. తర్వాత ఎక్కువ తక్కువ గొడవ చేయకూడదు. ఇలా అయితే మీరు నాతో రండి. అబ్బాయి గారు, అబ్బాయి గారి మనసులో ఏదో కష్టం ఉంటుంది. ఏంటో చెప్పండి. ఏం లేదు. ఉత్త బడాయి, ఏంటో చెప్పండి. నువ్వు ఊరుకో కోటయ్యా. అదేంటో నేను చెప్పనా? ఏంటి? అదే అబ్బాయి గారి మనసులో కష్టం ఏంటో నేను చెప్పనా? చెప్పు. మరి నేను చెప్పింది నిజమైతే నిజమని ఒప్పేసుకోవాలి. చెప్పు. ఒక అమ్మాయి చుట్టూరా అబ్బాయి గారి మనసు తిరుగుతా ఉంది కదా. అమ్మాయి విషయం చెప్పినప్పుడు తల ఉంచుకుంటే ఏ లాభం? విషయం ఏంటో వివరంగా చెప్తే కదా దానికి మార్గం ఏంటో ఆలోచించగలం. ఇంతకీ అమ్మాయి కదా? అవును, అమ్మాయి. పేరేంటి? పేరెందుకు, ఒక అమ్మాయి. అదే ఎవరో చెప్పు. సర్లే, పేరు చెప్పొద్దు. పోనీ ఎక్కడుంది? ఇక్కడే పక్కనే. అబద్ధాలు మానేసి నా దగ్గర నిజం చెప్తేనే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించి నేను చెప్తాను. ఎలాగా? దానికో దారుంది. ఏం దారి? రాదారి కాదు, వంకర టెంకర దారి. ఎలా? అబ్బాయి గారు, జరిగిందంతా నా చెవులో ఏంటి? ఈ కోటయ్య చెవులో చెప్పిన ఏ రహస్యమో బయటికి పొక్కదు. ఓహో, అద్దా సంగతి. మనం పిలిచిన చోటకే వస్తుంది, చెప్పినట్టుగా చేస్తుంది. ఎవరైనా సరే, మహారాణి లాంటి వాళ్ళని కూడా ఆ రోజుల్లో మహారాజులు ఈ విద్యని ప్రయోగించే అలా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణం? భస్మం. భస్మం? ఏం భస్మం? అగ్ని మంత్ర భస్మం. ఏమిటయ్యా? ఏంటంటారు అబ్బాయి గారు? ఇంకో విషయం అండి, వశం చేసుకోవాలనుకున్న పిల్లని ఆ బొట్టు పెట్టుకుని చూడాలి, ఆ పిల్ల కూడా నిన్ను చూడాలి. అది సంగతి అండి. ఇంకెందుకుదా ఆర్తీక. ఇంకో కండిషన్, స్నానం చేసి శుభ్రమయ్యి విభూతి పూసుకోవాలండి.
అది పూసుకున్న తర్వాత ఆ పిల్లను చూసేదాకా రామా నచ్చరం ఒక మాడకూడదు. రాత్రికి వెళ్ళి పిలు కుక్కలాగా నీ పక్కకు వచ్చి నించొని తోక ఆడిస్తుంది. ఎక్కడ దొరుకుతుంది కోటయ్య అది? ఏది? నువ్వు చెప్పిన భస్మం. దానికి కొంచెం పని ఉంది. జత కట్టి ఉన్న ఊసర వెల్లులు వాటిని పేడతో కొట్టి పట్టుకోవాలి. అది జత కోసం తిరిగే ఆవు పేడతోటి. ఆ పేడతో కొడితేనే అవి తస్తాయి. వాటిని తీసి కొబ్బరి చెట్టు పైన ఎండబెట్టి పొడిగా దంచాలి. దానికి కూడా ఓ మంత్రం ఉంది. కొబ్బరి చెట్టు మీద ఎండ పెట్టాలా? జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు కోటయ్య. ఏంటండి మీరు? అబ్బాయి గారికి ఇందులో అనుమానం వద్దండి, నేను ముందే చెప్పాను కదా. ఒక మగ ఊసర వెళ్ళింది తండి, అబ్బాయి గారి కోసం నేను ఆడ ఊసర వెళ్ళింది తీసుకొస్తాను. ఆడ ఊసర వెళ్ళి అబ్బాయి గారు మీకేం కంగారు వద్దండి, మన పూజారి గారి దగ్గర ఉంటుందండి, మనమే వెళ్ళి దాన్ని తెద్దాం. కొంచెం డబ్బులు ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతానికి ఓ 5 రూపాయల సామాన్లు కొనేసి ఒక పూజ చెయ్యాలి. పూజ ఏంటి తెల్లవారుజామున స్నానం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? అరే వాళ్ళ విభూతి కూడా రాసుకుంటున్నావు, ఏమిటి విశేషం? నువ్వు పోరా. ఏటి బాబు ఇదే?
అయ్యో గోవిందుడు చూసావా అత్తయ్య? ఈ పాపి. ఏమిటి విశేషాలు? మన నారాయణమ్మ కొడుకు ఇంకా అమెరికాలోనే ఉన్నాడా? పోరా. నువ్వు మన నారాయణమ్మ కూతురు అటే? అవును. అలా చెప్పు. అప్పుడు చిన్న పిల్లలా ఉండేదానివి. కళ్యాణం అయిందా మనవరాలా? లేదు తాత. నువ్వు పని చెయ్యి, ఖాళీగా ఉన్న టైంలో నన్ను కలుసుకో. చక్కని కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తాను. ఏమిటి? ఈ మొహాన్ని పిన్ని చూస్తే బాగుండు. ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయేది. ఎవరి కళ్ళు తిరుగుతాయో చూస్తాను. రారా, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం. వచ్చేప్పుడు క్లాస్ మర్చిపోకుండా తీసుకురా. నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఆ రోజు విభూతి రాసుకొని నువ్వు తపస్సు ఎందుకు చేసావు? వశం చేసుకోవాలని. ఎవరిని? ఎవరిని బాబ్జీ వశం చేసుకోవాలి? నిన్నే. బాబ్జీ. అవును అవును. బాబ్జీ ఏమిటా ఇది? చనువు ఉంది కదా అని ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? సర్లే వదిలు. నేను ఇది ఎవరితోనూ చెప్పడం కోసం వెళ్ళడం లేదు, కానీ ఇక జీవితంలో ఇలాంటి తప్పుడు పనులు నా దగ్గర చేయొద్దు, తెలుసుదా?
ఆంటీ, ఈ వారం పత్రిక ఉందా? ఆంటీ, ఈ వారం పత్రిక ఉందా? అక్కడెక్కడ ఉంటుంది. అక్కడెక్కడో ఉందంటే అలా నువ్వే తీసివ్వచ్చుగా. రే, నీకు ఇదివరకే చెప్పాను, నాతో ఇలాంటి ఆటలు పెట్టుకోవద్దు. నాతో ఇక మాట్లాడద్దు. భారతి కృష్ణారావు కలిసి టౌన్కి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు బాబ్జీ రిజల్ట్ తెలుసుకుని వస్తామని చెప్పి వెళ్లారు. అవును, తప్పకుండా వాడు మంచి మార్కులతో పాస్ అవుతాడు. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ వాడు పై చదువు పేరుతో దూరం అవుతాడని నా బాధ. ఒక్కో రోజు లెక్క పెడుతూ గడుపుతున్నాను. వెకిలి చేష్టలు, దుడుకుతనం కాస్త ఎక్కువే అయినప్పటికీ వాడింట్లో ఉంటే ఇంటికే అందం. అది నిజమే. వాడు ఊరికెళ్ళిపోతే ఇక్కడ ఎవ్వరికీ తోచదు. వాడు ఒక్కరోజు చూడకపోతే ఏదోలా ఉంటుంది. నిన్న మా అన్నయ్య కూడా అదే అన్నాడు. ఇంతవరకు వాడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. అది తలుచుకుంటేనే నాకెంతో బాధగా ఉంది. వయసు వచ్చాక పిల్లలు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళక తప్పదు కదా. దీన్ని ఒక అయ్యి చేతిలో పెట్టి పంపించాలంటేనే నాకెంతో బాధగా ఉంది. ఎందుకంటే అది వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు వాటంతట అవే గూడు విడిచి ఎగిరిపోతాయి. అదే కదా లోకం తీరు. 2-3 రోజులుగా వాడిలో ఎలాంటి ఉత్సాహమూ లేదు. ఎప్పుడూ గది తలుపులు మూసుకునే ఉంటున్నాడు. వాడికి మాత్రం బాధ లేకుండా ఉంటుందా? మొదటిసారిగా ఇంట్లో వాళ్ళని, సొంత వాళ్ళని వదిలి వెళుతున్నందుకు. అరే, స్నేహితులు చూడడానికి వెళ్ళి వాళ్ళ కార్నే తీసుకొచ్చేశారు. ఇదేదో చాలా బాగుంది. అది మిలిటరీ వాళ్ళ అలవాటు, మీకు తెలియదులే. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నది ఏదో ఒకటి సొంతం చేసుకురావడం మాకు అది అలవాటు. ఓహో, అదేం కాదు. రాత్రిపూట బస్సులో జర్నీ చేయాల్సి ఉంటుందని వాళ్లే బలవంతంగా కారు తీసుకెళ్ళమన్నారు. అది సరే, రిజల్ట్ తెలిసిందా? బాబ్జీ, నువ్వు పాస్ అవుతావా? అవ్వాలి. మరి అవ్వాలా? క్లాస్ వస్తుందా? రావాలి. రావాలా? కాదు, వస్తుంది. అయితే విను, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. మీ అమ్మ సంతోషం చూసావా? అప్పుడే మీ నాన్నకు ఉత్తరం రాయడానికి వెళ్తుంది. ఎక్కిరిస్తాడు. రై, నీ రిజల్ట్ ఏమైందో చెప్పు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? నాన్న అడుగుతుంటే చెప్పరా? లెక్కలు తప్ప అన్నిట్లోనూ పాస్ అయ్యాను. అయితే లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పరా? అడుగుతుంటే గుడ్లు అప్పగిస్తావే, చెప్పు. వస్తానత్తయ్య, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్మా. దారిలో పురుగు పుట్ట ఉండొచ్చు. బాబ్జీ, ఆంటీని వదిలేసిరా. వాడికి ఇక్కడేం పని? వాడిని దింపురమ్మను. ఎవరికి చెప్పిన పని వాళ్ళే చేయాలి. నీతోనే ఇప్పుడు చెప్పి. నీకే చెప్తున్నాను, వెళ్ళరా. బాబ్జీ, కాస్త లైట్ వేయి బాబ్జీ. నాకు దారి కనపట్టలేదు. నువ్వే తీసుకో. అక్కర్లేదు, నువ్వే లైట్ వేస్తే చాలు. లేదు, నేనేం చేసినా అది నీకు ఇష్టం ఉండదు. అందుకే ఇదిగో, నువ్వే తీసుకో. నీ దారి నీది, నా దారి నాది. బాబ్జీ, అదే కదా నువ్వు చెప్పింది? కాదు. అవును,
కాదు బాబ్జీ, నువ్వు నడిచే దారి మంచిది కాదని నీకు చెప్పాను. అదేం కాదు. మరి నీకు నేనంటే ఇష్టం లేదు. అలాగని నేను చెప్పానా? బాబ్జీ, నీతో నాకు విరోధం ఏమీ లేదు. మరి ఉదయం చెప్పింది ఏమిటి? నాతో మాట్లాడొద్దని చెప్పలేదా? నేను చెప్పింది వేరే ఉద్దేశంతో కాదు. నువ్వు పెద్ద చదువులు చదవాలని, గొప్పవాడివి కావాలని. అందుకని మనం గొడవపడి విడిపోవాలా? అలా అనుకుంటే నాతో మాట్లాడకూడదని ఎందుకు నువ్వు అనుకున్నావు? నేను ఊరు వదిలిపోవాలనుకున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాను. నేను చచ్చిపోతే ఎవరికీ నష్టం లేదు, నాకు తెలుసు. వద్దు బాబ్జీ, అలా మాట్లాడొద్దు. మన స్నేహంగానే ఉందాం. కోపం పోయిందా? పిల్లగాలుల పాటలో
ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నందుకు వీళ్ళ నాన్నగారు ఏదైనా ప్రెజెంటేషన్ పంపించుంటారు. వీడికి ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు నిజంగా ప్రజెంటేషన్ ఏదో మీకివ్వాలి. అది ఎవరా? బాగుంది కదండి. ఎంత బాగుందో, గుళ్ళో గంటలు మోగినట్టుగా ఉంది. పిల్ల ఆ పక్క, నేను ఈ పక్క, మధ్యలో మీరిద్దరూ ఉన్నారు కదా. ఇలాగే ఒక స్క్రీను. నాకు అమ్మాయి కాలు మాత్రమే కనిపిస్తోంది. పెళ్లి చూపులకి వెళ్ళిన నేను బెజారైపోయాను. పిల్ల మేనమావ చూస్తే మహా చండశాసుడు. పిల్లను నేరుగా చూడడానికి వీల్లేదన్నాడు. పిల్లలో ఒక అవయవం మాత్రమే చూపిస్తామన్నాడు ఆ మేనమామ. దాన్ని బట్టి ఆ అమ్మాయి సౌందర్యాన్ని నన్నే ఊహించుకోమన్నారు. అమ్మాయిలో ఏ అవయవం చూస్తామని మేనమావ నన్ను అడిగాడు. నేను బాగా ఆలోచించాను. పిల్ల కాలు మాత్రం చూస్తానని నేను వాళ్ళతో చెప్పాను. కారణం, శ్రీరామచంద్రుడు సీతను చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు ఇలాగే ఓ షరతు పెట్టాడు. ఆ శ్రీరామచంద్రుడు చెప్పిన మాటే రామాయణంలో ఉంది. నీ శరీరాన్ని మోస్తూ ఉండే రెండు కాళ్ళని చూస్తేనే చాలు, ఆహా మహాసుందరి నీ సౌందర్యమును గ్రహించి తిని. అది నేను పెళ్లి చూపులు చూసే ఆ రోజుల్లో. ఇప్పుడు అలా చెప్తే మీరు ఒప్పుకోరే. జ్యోతిని కావాలంటే ఇప్పుడే చూపిస్తా. అదిగో జ్యోతి. ఇది అబ్బాయి కాలా అమ్మాయి కాలా? కాలం చూసి కనిపెట్టడం చాలా కష్టం. ఈడెవడు? వీడు మా పక్కింటి అబ్బాయి. లేకపోతే నేను చెప్పాల్సింది ఏమిటంటే, నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పటికీ ఇది గర్భవతిగా ఉంది. ఆపన్నయ్య నీ గోల. అమ్మా జ్యోతి, వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. ఓసారి లోపల రా. ఏవి, వాళ్ళు వచ్చింది నన్ను చూడటానికి కాదు, నిన్ను చూడటానికి. రామ్మా. నిజానికి ఈ సంబంధం మా అన్నయ్యకి నచ్చలేదు, కానీ నాకు మాత్రం నచ్చిందమ్మా. ఒక విధంగా ఒప్పుకోవచ్చు, ఇల్లు వాకిలి అన్ని ఉన్నవాళ్లే. మరింకేమీ ఆలోచించుకో, వెంటనే జరిపించేసేయండి. బాబ్జీ,
వాళ్ళు చూడ్డానికి వస్తే నా మీద ఎందుకు కోపం? దానికి నేను బాధ్యురాలా? కాకపోతే వాళ్ళ ముందుకు ఎందుకెళ్ళు? వెళ్తే ఏమని ఇప్పుడు అన్నావు? ఇక పెళ్ళప్పుడు కూడా ఇలాగే అంటావు, నేనా బాధ్యురాలని. వచ్చిన వాళ్ళకి అమ్మాయి నచ్చిందా? ఉండొచ్చు. నీకు ఇష్టమేనా? ఎవరు? ఆ మనిషి. ఇంకెందుకు అతన్నే పెళ్లి చేసుకుంటావు? ఎవరు చెప్పారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? లేదా చెప్పలేదా? ఇక్కడ ఇంకొక క్షణం ఉన్నావంటే నీ గొంతు తీసుకు చంపేస్తాను. ఏమిటి, ఏమైంది? నీ కొడుకుని అడుగు. ఏమిట్రా, ఏమైంది? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా కూతుర్ని నేను కట్టుదిట్టం చేసుకుంటాను. నీ కొడుకు నా ఇంటి వైపు ఎప్పుడన్నా వచ్చాడో ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వెందుకలా అరుస్తావు? ఊళ్ళో వాళ్ళకి విషయం తెలిస్తే నీకు పరువు తక్కువ. చూసావా, నాకు మాత్రమే పరువు తక్కువ, నీకు మాత్రం కాదా? నేను మాత్రం కాదని చెప్పానా? మంచి చెడు తెలియకుండా మాట్లాడకే. నా మనసులోని బాధ తోడబుట్టిన వాడికి అర్థం కాలేదు. నా మంచి చెడ్డ చూడటానికి నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పు? నువ్వు పూనుకుంటే వెంటనే దాన్ని ఒక అయ్యి చేతిలో పెట్టేయచ్చు. నేను పూనుకోవడం లేదు ఎవరు చెప్పారు? మొన్న వచ్చిన అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడు. వాళ్ళతో రేపే సంబంధం ఖాయం చేస్తాను. అనవసరంగా ఆలోచించి బాధపడకు. ఎక్కడికి రా బయలుదేరావు? ఊరికే అలా బయటకు వెళ్తున్నా. ఇన్ని రోజులు నువ్వు తిరిగి ఉద్ధరించింది చాలు, ముందు లోపలికి వెళ్ళు. ఇక మీదట బయటికి ఎక్కడికన్నా వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను. చెప్పుకుంటే సిగ్గుచెట్టు, నా కడుపున చెడబుట్టావు కదరా. ఇంకా ఎందుకు వాడితో దెబ్బలాడతావు? నీకెన్నిసార్లు చెప్పాను వాడిని గారాబం చేసి చెడగొట్టదని. ఇప్పుడు అనుభవించు. పోరా లోపలికి. సిగ్గులేపు సరే. ఇంటి ముందు ఆటలు ఇట్లా అడగండి. పండి పమ్మంటుంటే అసలు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం తప్పురా. ఆడుకునే పిల్లల్ని ఎందుకు అనవసరంగా తిడతావు? వాళ్ళని తిట్టడానికి నీకు ఏం అధికారం ఉంది? ఏం అధికారం ఉంది అని అడుగుతున్నాను. అయితే ఏం చేయమంటావు? నోరు మూసి కూర్చోమంటావా? నోరు మూసుకునే కూర్చో. 2 రోజులు పోతే అబ్బాయి ఎలాగో కాలేజీకి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా నోరు మెదిపోవో నీ తలకాయ పచ్చడి చేసేస్తాను. జాగ్రత్త. నువ్వే ఉతికి తీసుకురా. ఆంటీ రావే. మీ అమ్మే ఈ పుకారు పుట్టించింది. నువ్వేం బాధపడకమ్మా. అయినా ఇప్పుడేం ముంచుకుపోయిందని ఇంత రాద్ధాంతం చేయడానికి? తప్పు నాదే రాణి. నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. రామ్మా, ఏమైనా తిందు గాని. నా మనసులో బాధ కొద్దీ
అలా ప్రవర్తించాను. ఆ రోజు ఒళ్ళు తెలియని కోపంలో నా మనసుకు తోచినట్టుగా నిన్ను నానా మాటలు అని కొట్టాను. నీకేదైనా కష్టం కలిగిందని తెలిస్తే నేనెలా తట్టుకోగలను? చెప్పు, నువ్వే చెప్పమ్మా. నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. నిన్నొక అయ్యి చేతిలో పెడితేనే కదా నాకు మనశ్శాంతి కలిగేది. ఇది నువ్వెందుకు ఆలోచించవు? చూడమ్మా, నిన్ను బాధ పెట్టి అమ్మ మాత్రం ఏం సుఖపడుతుంది? రా, అన్నం తింటుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఎందుకు ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటావు? అలా బుద్ధిగా ఇక్కడ కూర్చుంటే చాలు. మంచివారేనండి. వాడిని పిలిచి 4 తిట్టి పంపిస్తారనుకుంటే. ఎందుకు? ఎందుకా? ఏం చూసి వాడిని మెచ్చుకోవాలంటారు? భారతి, నువ్వు పిల్లలకు చదువు చెప్పే టీచర్ అని నాకు తెలుసు, కానీ పిల్లల మనసు గురించి కొంచెం కూడా నీకు తెలియదని ఇప్పుడే తెలిసింది. మీకు మాత్రం బాగా తెలుసులేండి. నాకు తెలుసు. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడిని. ఈ వయసులో ఏవేవో జరుగుతూ ఉంటాయి. అది తెలుసుకోవాల్సిందే మీరే. మేమేం చేయాలంటారు? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనం కళ్ళు లేదంటారు. ఈ వయసులో ఉండే వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఏమేం చేస్తుంటారు, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఇంట్లో ఉండే ఆడవాళ్లే. అలాగే ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేశారనిపిస్తే శిక్షించకుండా, శాసించకుండా వాళ్ళ తప్పు తెలియజెప్పి సరిదిద్దుకునేలా చేయాలి. మళ్ళీ అలా చేయకుండా వాళ్ళకి నచ్చజెప్పాలి. వెళ్ళు బాబీ. నేను వెళ్ళను. వెళ్ళిపో. వెళ్ళనంతే. మౌనం మౌనం మరిగే మదిలో కాలం కరిగే కథలో
కోపంగా ఉందా? ఎందుకు? మీతో అందరూ గొడవ పడుతున్నారు కదా. అదా, పర్వాలేదు. నేనే కదా దానికి కారణం. కాదు. నా మీద కోపం లేదా? నీ మీద కోపం ఈ జన్మలో నాకు రాదు. బాజీ, అయ్యో బాజీ, వదలు బాజీ, వదలు బాజీ, వదలు. వెళ్ళనా? ఇంటికి చెప్తాను. నేనే వెళ్ళి చెప్తాను.
కలిసింది. నా బిడ్డను పాము కలిసింది. ఎవరన్నా రండరా. భగవంతుడా నేనేం చెయ్యను. ఏడుకొండోడా కాపాడుతండి. త్వరగా తీసుకెళ్ళండి అయ్యా. జ్యోతికి ఎలా ఉంది? పాములు నర్సరీ ఇంట్లో పడుకోబెట్టాం. ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. ఏడుకొండలవాడా, ఎలాగైనా తెల్లారేసరికి నయమవుతుందని ఆయన మాటిచ్చారు. మనం అంతా కలిసి అక్కడికి వెళ్దామా? ఇంత రాత్రిపూట అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. రేపు ఉదయాన్నే వెళ్దాం. బాబ్జీ వెళదాం. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు భయం లేదా బాబ్జీ? ఎప్పుడైనా ఒంటరితనం ఎలాంటిదని ఒంటరిగా ఉన్నప్పుడేగా తెలిసేది. రా వెళ్దాం. బాబు, నువ్వు బాగా చదువుకోవాలి. చెడు సవాసాలు చేసి అందరు చిల్లరగా తిరగొద్దు. ఏదైనా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయి, సరేనా? టైమైంది. ఏమండి, మీరు వెంటనే వచ్చేయండి. నాకు అక్కడ పనే ఉంది. వీడిని హాస్టల్లో వదిలేసి వచ్చేస్తా. రారా.